So when you walk in faith, you will begin to see the impossible becoming possible. అర్థమవుతుందండి. సో ఈ రోజున ఇంతకు అదే చెప్తా ఉన్నారు అపోస్తలుడైన పౌలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. వావ్, యూ నీడ్ టు ఫోకస్, యూ నీడ్ టు ట్రైన్ యువర్ మైండ్ టు సీ ద సొల్యూషన్. డోంట్ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం, డోంట్ లుక్ ఎట్ ద స్ట్రగుల్. ఏదైతే సమస్య ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో దాని వైపు చూడకూడదు. దేని వైపు చూడాలి? సొల్యూషన్ వైపు నిదానించి చూడాలి. వావ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున సాతాను ఏం చేస్తాడు తెలుసా అండి? సాతాను ఏం చేస్తాడు తెలుసా? సేమ్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసెను. చాలండి. ఇక్కడ ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి, అంటే దేవుని సువార్త వారి జీవితంలో ప్రకాశించకుండా నిమిత్తము ఏం కలిగించాడంట? వారి మనోనేతములకు, వాళ్ళ కళ్ళకు కాదండి, వాళ్ళ మనోనేతములకు. అర్థమవుతుంది కదండి? వాళ్ళ స్పిరిచువల్ ఐస్కి ఏం కలిగించాడు? గుడ్డితనంను కలిగించాడు. ఇది యాక్చువల్గా అన్యజనుల గురించి చెప్తున్న మాట. ఇంకా రక్షింపబడిన వారు, రక్షింపబడిన తర్వాత కూడా సాతాను దేవుని మహిమను మనం చూడక, దేవుని మహిమను మనం అనుభవించకుండా ఉండడానికి ఇదే ప్రయత్నం చేస్తాడు. ఏంటి? మన మనోనేత్రములకు గుడ్డితనమును కలగజేస్తాడు. అంటే మనం చూడలేక, అంటే దేవుని కార్యమును మనం ముందుగా చూడలేక ఎప్పుడైతే ఉంటామో ఆ కార్యాన్ని ఎప్పుడు మనం పొందుకోలేని స్థితిలో ఉంటాము. ఇఫ్ యూ కెన్ సీ, ఇట్ విల్ మేనిఫెస్ట్. ఏంటండి? మనం చూడగలిగితే అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం చూడగలగాలి. యెహోషువ ఏం చేశాడు? దేవుడు చూడు నేను అది ఇచ్చాను అన్నప్పుడు, ఓకే దేవా, ఐ విల్ బిగిన్ టు సీ. మేము విజయంతో ఆ ప్రాంతంలో, ఆ పట్టణం అంతటిను స్వాధీనపరచుకుంటున్నాము. ఐ విల్ బిగిన్ టు సీ. ఆ అధ్యాయం చివరికి వచ్చేసరికల్లా మనం చూస్తాము, వాళ్ళు ఒక్కరు కత్తి పట్టుకోకుండా, అర్థమైందండి, ఒక్క మిస్సైల్ పేల్చకుండా, ఓకేనా, ఆ గోడలు కూలిపోయాయి, ప్రతి ఒక్కరు హతములయ్యారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇఫ్ యూ కెన్ సీ ద ఇంపాసిబుల్, గాడ్ విల్ డూ ద ఇంపాసిబుల్. అందుకే అది ఎలా చూడగలుగుతాం? నిదానించి, విత్ ఎ ఫోకస్డ్ మైండ్ వీ విల్ బిగిన్ టు సీ. విత్ ఎ ఫోకస్డ్ మైండ్ వీ విల్ బిగిన్ టు సీ. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో ఈ రోజున ఐ వాంట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, లెట్ అస్ బీ పీపుల్ హూ విల్ బిగిన్ టు సీ. ఏంటండి? నిదానించి చూచు వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? సమస్యను చూస్తామా? ఏం చూడాలండి? సమస్యలో నుండి పరిష్కారాన్ని మనం చూడాలి. చూస్తూ అప్పుడు ప్రార్థన చేయాలి. మన లాస్ట్ వీక్ మనము ఈ మాట ధ్యానించాము. ఏలియా కర్మెలు పర్వతం మీద, మౌంట్ కార్మెల్ మీద వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అవునండి? దేవుడు ఆయనకు ఒక మాటనిచ్చాడు. ఏం వింటున్నావు? హీ సేస్, ఐ హియర్ ద సౌండ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ రెయిన్. విస్తారమైన వర్షము పుట్టు ధ్వని నేను వినుచున్నాను. ఆయన ఆత్మీయంగా ఏం చూస్తాడు? దేవుడు 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షం ఇవ్వడము ఆయన ఆత్మలో గమనించాడు. దేవుని మాటను పొందుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళి హీ బిగాన్ టు ప్రే, హీ బిగాన్ టు ప్రే, హీ బిగాన్ టు ప్రే, హీ బిగాన్ టు ప్రే, హీ బిగాన్ టు ప్రే. ఎప్పటి వరకు? చూడండి, ఆ ప్రార్థన చేసినప్పుడు తన పనివాడిని అంటాడు, వెళ్ళి ఏమన్నా కనబడుతుందా చూడమంటున్నాడు. అంటే ఏంటి? వైల్ ప్రేయింగ్ దిస్ వాజ్ ఇన్ హిస్ మైండ్. మొత్తము మేఘములతో నింపబడింది. దేవా నువ్వు అది చెయ్యు, అందుకే వెళ్ళి చూడు ఏమైనా ఉందా. ఏం లేదు సైన్, ఏం లేదు సైన్. అంటే ఏం జరిగింది? అయినా ఓకే, ఇంక ఈ కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్. ఎప్పటి వరకు? అంటిల్ దేర్ వాజ్ ఎ సైన్.
లాస్ట్ వీక్ మనం చూసాం, అవునండి. ప్రేయర్ ఎన్ఫోర్స్ చేసి, సో ఈ ప్రేయర్ ఎన్ఫోర్స్ చేయాలి. దేవుని చిత్తాన్ని నీ జీవితంలో ఎన్ఫోర్స్ చేయాలంటే, దేవుని సమకూర్పుని నీ జీవితంలో ఎన్ఫోర్స్ చేయాలంటే ప్రార్థన, మన మనసులో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్య ప్రకారమైన చిత్రమును కలిగి మనం ప్రార్థన చేయాలి. అర్థమైన వాళ్ళు ఆమేనండి. హల్లెలూయా. చూడండి, యాజ్ లాంగ్ యాజ్ యూ సీ ద ఇంపాసిబుల్ అండ్ ప్రే అకార్డింగ్లీ, యాజ్ లాంగ్ యాజ్ యూ సీ వాట్ ఈస్ న్యాచురల్లీ సీన్ అవుట్ సైడ్ అండ్ ప్రే, యువర్ సిట్యుయేషన్ విల్ నెవర్ చేంజ్. పరిస్థితి ఎప్పుడూ మారదు. ఏం చూడాలి? అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఏలియా అదే ప్రార్థన, దేవా నువ్వు ఇస్తానన్నావు, దేవా నువ్వు ఇస్తానన్నావు, నేను విస్తారమైన వర్షము పుట్టు ధ్వని నేను విని ఉన్నాను, దేవా నువ్వు నాకు ఆ దర్శనమును ఇచ్చావు, ఆ మాటని ఇచ్చావు ప్రభా. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఒక్క క్లౌడ్ లేకుండా క్లియర్ స్కై ఉన్నది, కానీ నేను మొత్తం మేఘములతో నింపబడడం నేను చూస్తున్నాను, మొత్తం మేఘములతో నింపబడడం చూస్తున్నాను. దేవా నువ్వు ఇస్తానన్నావు, అది జరుగును గాక అని. ఎలా? హీ స్టార్టెడ్ టు ప్రే ఎ ఫర్వెంట్ ప్రేయర్. ఆసక్తితో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పనివాడు అనుకుంటున్నాడు, ఏంటి ఈయన ఎన్నిసార్లు చూడమంటాడు. ఫస్ట్ టైం ఏం లేదు, సెకండ్ టైం, థర్డ్, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం. పనివాడికి విసుకొచ్చేసి ఉంటుంది ప్రాబబ్లీ. సెవెంత్ టైం వెళ్ళినప్పుడు అంత ఏం లేదు సీన్, అక్కడ చెయ్యంతో ఒకటి చిన్న మేఘం ఉన్నది, చాలు చాలు చాలు, ఆ చిన్న మేఘం చాలు. ఎందుకంటే హీ వాజ్ సీయింగ్ దట్ క్లౌడ్స్ ఆర్ కమింగ్ ఫోర్త్. బిఫోర్ క్లౌడ్స్ కేమ్ దే, హీ బిగాన్ టు సీ క్లౌడ్స్ ఇన్ దట్ ఏరియా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు? దేన్ని బట్టి చూస్తున్నాడు? ఎందుకంటే దేవుడు ఆయనకు ముందుగానే విస్తారమైన వర్షము పుట్టు ధ్వని వినిపించి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. వెన్ యూ రీడ్ ద వర్డ్, గాడ్ విల్ గివ్ యూ అండ్ అండర్స్టాండింగ్, ఎ గ్లిమ్స్. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఒక చిత్రాన్ని, ఒక దృశ్యాన్ని మనకి ఇస్తాడండి. ఎప్పుడైతే దాని ప్రకారం మనం చూస్తూ ప్రార్థన చేస్తామో దేవుని కార్యం స్థిరపడుతుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో వండర్ఫుల్. ఇదే విధంగా మనం ఈ ఒక్క విషయంను చూద్దాం. ఒక్కసారి ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకొని మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18-19 చదువుదాం. నీ సంతానము ఎలాగుండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం అబ్రహాము జీవితం చూస్తాము. అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం చేసి తన తండ్రి ఇంటి నుండి పిలుచుకున్నాడు, నీకు సంతానం ఇస్తాను. అప్పటికి 75 సంవత్సరాలు అండి. సంతానం ఉందా తనకి? ఎవరైనా ఉన్నారా? సంతానము లేరు, సంతానం లేరు. సంతానం ఇస్తానని దేవుడు చెప్పాడు. విశ్వాసంతో నమ్మికతో వచ్చాడు. 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఏమైనా జరిగిందా? లేదు, లేదు. అయితే దేవుడు మధ్యలో మాత్రము చెప్తున్నాడు, నీ పేరు అబ్రాము కాబట్టి ఎగ్జాల్టెడ్ ఫాదర్, హెచ్చింపబడిన తండ్రి నుండి నేను ఇప్పటి నుంచి ఏమని పిలుస్తున్నాను? అబ్రహాము, అంటే ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. అంటే ఏంటి? ఈయన మాట చెప్తున్నప్పుడల్లా ఏమని పిక్చర్ చూస్తాడు? ఓ, నేను ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, అనేక జనములకు, అనేక దేశాలకు నేను తండ్రి అయి ఉన్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తర్వాత దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? ఆకాశపు నక్షత్రాలను చూపెట్టాడు. ఈరోజు సిటీస్లో నక్షత్రాలు కనబడవు, కానీ యూజువల్గా చాలా ఉంటాయి. మీరు ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి చూస్తే ఇట్స్ రియలీ సో బ్యూటిఫుల్
టు లుక్ ఎట్ ద స్టార్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం యూజువల్గా గెలాక్సీ పిక్చర్, యూనివర్స్ పిక్చర్స్ మనము నెట్లో చూస్తాం కదండి. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, టెంట్ నుండి నువ్వు రా, నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు నన్ను నమ్మి బయటకు వచ్చావు కదా, టెంట్ నుండి బయటకు వచ్చి ఆకాశం వైపు చూడన్నాడు. ఏమున్నాయి స్టార్స్ లెక్క పెట్టంటే, నేల లెక్క పెడతాను, అంతమందిని నీకు ఇస్తాను అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయనకు ఎంత సంతానము దేవుడు ఈయనై ఉన్నాడో ఒక చిత్రమును చూపెట్టి ఉన్నాడు. తర్వాత ఇసుక రేణువులను చూపెట్టాడు. ఇసుక రేణువులాగా నీకు సంతానం ఇస్తాను. వావ్, ఏమి చేస్తున్నాడు అంటే, వెన్ అబ్రహాం వాస్ ప్రేయింగ్ ఇన్ ఫెయిత్, హీ హ్యాడ్ దిస్ ఇన్ హిస్ మైండ్. ఓ, ఆకాశం నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె దేవుడు నాకు సంతానం ఇస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఆయన 99 సంవత్సరాలు, తన భార్య 89 సంవత్సరాలు. అప్పుడు ఏం జరిగింది? అయ్యో, నా శరీరం మృతతుల్యంగా ఉన్నది, నా భార్య శరీరము కూడా మృతతుల్యంగా ఉంది. ఇట్స్ హార్డ్ ఫర్ రిప్రొడక్షన్. పిల్లలను కనడము చాలా కష్టము. అయినప్పటికీ నేను దేన్ని చూస్తున్నాను? నా శరీరంను, నా భార్య శరీరంను చూడట్లా. ఏం చూస్తున్నాడంట? దేవుడిచ్చిన మాటను చూస్తున్నాడు. ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె అబ్రహామును చూస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, అనేక జనములకు తండ్రిని చూస్తూ ఉన్నాడు. చూసి ఉండగా ఏం జరిగింది? ఏదైతే మెడికల్లీ ఇంపాసిబుల్లో, అర్థమవుతుందండి? మెడికల్గా డాక్టర్స్ ప్రకారము ఏదైతే అసాధ్యమో అది సాధ్యపరచబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున వాట్ డు యు సీ? మీరేం చూస్తున్నారు? వాట్ డు యు సీ? ఆర్ యు సీయింగ్ ద ఇంపాసిబుల్ బీయింగ్ ఇంపాసిబుల్, ఆర్ ఆర్ యు సీయింగ్ ఇంపాసిబుల్ బికమింగ్ పాసిబుల్? అసాధ్యము అయిన విషయము అసాధ్యముగానే, సమస్యగానే చూస్తున్నారా? లేకపోతే అసాధ్యమైన విషయాన్ని దేవుడు సాధ్యపరుస్తున్నాడు అని చూస్తున్నారా? యువర్ ఆన్సర్ లైస్ ఇన్ వాట్ యు సీ. మీ ప్రతిఫలం, మీ జవాబు మీరు ఏమి చూస్తున్నారో దాన్ని బట్టి ఉన్నది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. బిగిన్ టు సీ ద ఇంపాసిబుల్ బికమింగ్ పాసిబుల్. ఇన్ మిస్ట్ ఆఫ్ ఆల్ కెలామిటీ, ఆ సమస్యలు, ఇబ్బందులు అన్నీ చుట్టుముట్టినప్పుడు అబ్రహాము ఏం చూశాడు? దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఆకాశ నక్షత్రంలో నాకు చూపెట్టాడు, ఖచ్చితంగా నేను ఆకాశ నక్షత్రంలానే చూస్తాను. ఒక్క కుమారుడు కూడా లేడు, కానీ ఆయన ఆకాశ నక్షత్రాలను, భూమి మీద ఇసుక రేణులను చూడ మొదలుపెట్టాడు. ప్రైజ్ గాడ్. ఈ రోజున దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ యు సీ ఈజ్ వాట్ యు విల్ పొజెస్. నువ్వు ఏమి చూస్తున్నావో అది నువ్వు స్వాధీనపరచుకుంటావు. ఇప్పుడు ఒకవేళ ఓటమిని చూస్తున్నావు అనుకో, ఓటమిని స్వాధీనపరచుకుంటావు. ఒకవేళ సమస్యను, అనారోగ్యంను నువ్వు చూస్తున్నావు అనుకోండి, దాన్ని స్వాధీనపరచుకుంటావు. దేవుని వాక్యాన్ని చూస్తున్నావు అనుకోండి, దేవుని వాక్యాన్ని మీరు స్వాధీనపరచుకుంటారు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారండి? గట్టిగా హల్లెలూయా చెప్తారా? సో ఈ రోజున లెట్స్ క్లోజ్ హియర్. పౌలు అంటున్నాడు, అపొస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నారు ఏంటి? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను. అందుకే మా ముందుండు చులకని శ్రమ అంతకంతకు కలుగు నిత్యమైన మహిమగా మార్చబడతా ఉన్నది. తర్వాత ఏమంటాడో చూద్దాం, అది చూసి మనం ముగించుకుందాం. For the things that are seen are temporal, but the things that are not seen are eternal. 2 కొరింథీ 4:18 ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలండి. కాగా దృశ్యమైనవి అనిత్యము, అదృశ్యమైనవి. ఏ సమస్య అయితే మిమ్మల్ని ఈరోజు చుట్టి ఉందో అది అనిత్యము. ఏ బ్రేక్ త్రూ అయితే మీకు కనబడట్లేదో అది నిత్యమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ స్వస్థత అయితే కనబడట్లేదో అది నిత్యమైనది.
ఏ సమకూర్పు అయితే కనబడట్లేదో అది నిత్యమైనది. ఎందుకు? ఆయన అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నారు, దృశ్యమైన వాటిని నేను చూడట్లా. ఏం చూడట్లేదండి? ఏం చూడట్లేదు? అదృశ్యమైన వాటి మీద ఆయన దృష్టిని నిదానించి, నిదానించి. ఎంతమందికి గుర్తుంది పేతురు నీళ్ళ మీద నడిచే సమయంలో, యాజ్ లాంగ్ యాజ్ హిస్ ఐస్ వే ఫోకస్డ్ ఆన్ జీసస్, హీ బిగాన్ టు వాక్ ఆన్ వాటర్. అవునండి? ఆయన ఎంతవరకు అయితే నిదానించి యేసు వైపు చూస్తూ ఉన్నాడో అంతవరకు నీళ్ళ మీద నడిచాడండి. ఎప్పుడైతే దృష్టి సమస్య మీద, ఆ అలల మీద వెళ్ళిందో ఏం జరిగింది? భయము తన హృదయంలో నింపబడి మునిగిపోసాగాడు. వాహ్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు యేసయ్య వైపు అనగా ఆయన వాక్యం వైపు నిదానించి చూచువారిగా ఉంటామా, సమస్య వైపు చూచువారిగా ఉంటామా? చాయిస్ ఈస్ ఆర్స్. చాయిస్ ఈస్ యోర్స్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ రోజున దేవుడు మనందరినీ ప్రోత్సహిస్తున్నది ఏంటిదంటే, అదృశ్యమైన వాటి మీద అదృశ్యమైన వాటిని నిదానించి చూచువారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకవేళ మీరు కాళ్ళలో, ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో కాళ్ళలో సమస్య ఉందనుకోండి, అసలు కాళ్ళు జరపలేకుండా ఉన్నారు, చాలా టెరబుల్ పెయిన్ ఉంది కాళ్ళలో. ఆ పెయిన్ని చూడడం కాకుండా ఆ పెయిన్ తొలగిపోయి మంచిగా ఈజీగా కంఫర్టబుల్గా పరిగెత్తడం చూడండి. ఏం చేస్తున్నారు? నిదానించి యు ఆర్ ఫోకసింగ్ యువర్ మైండ్ ఫర్ ద మిరకల్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మీరు మీ సమస్యను చూడడం కాదు, ఆ సమస్య బ్రేక్ త్రూ, ఆ సమస్యకు జవాబు ఏదైతే ఉంటుందో, ఆ సమస్యకు విరుగుడు ఏదైతే ఉంటుందో దాని మీద మన దృష్టిని కేంద్రీకరించి మనం చూడాలి. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. ఎస్పెషల్లీ వెన్ యూ ప్రే, మనం ప్రార్థన చేయనప్పుడు ఈ వైఖరిని కలిగి మనం ప్రార్థన చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సీయింగ్ based on the word of God, or looking at the unseen based on the word of God. అదృశ్యమైన వాటిని నిదానించి దేవుని వాక్య ప్రకారము చూడగలగాలి. హల్లెలూయా.